ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మాకున్నది ఇల్లు ఒక్కటేనయ్యా, అది మీరు లాగేసుకున్నారా? ఎంత అన్యాయం చేశారా రే! మీరు నాశనం అయిపోతారా, మట్టి కొట్టుకుపోతారా, మీరు బాగుపడరా, నాశనం అయిపోతారా, మట్టి కొట్టుకుపోతారా, మట్టి కొట్టుకుపోతారు. ఏంటయ్యా ఇలాగైపోయింది? మీరు నాశనం అయిపోతారు. వాడు మనుష్య రాక్షసుడా? రావణని పేరు పెట్టుకున్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. మనిషి అన్నవాడెవడు అలాంటి పేరు పెట్టుకోడు. మామూలు రాక్షసుడు కాదు శివగామి, బ్రహ్మ రాక్షసుడు. దీనికే నువ్వింతలా రియాక్ట్ అయ్యావంటే ఇంకో సంఘటన చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో. ఏంటది? రావణ్ కింద ఒక కుర్రాడు పనిచేసేవాడు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట. రే, ఎక్కడున్నావురా? ఎంతసేపు? నాకు వేరే పనుంది, త్వరగా రారా. వస్తున్నా బాస్. ఏంటి బాయ్, ఏదైనా సెటిల్మెంటా? కాదురా, లవ్ మ్యాటర్. లవ్ మ్యాటరా? వైజాగ్ అమ్మాయి అంట, బోల్డంత ఆస్తుందంట. కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదట. వాడి కొంచెం బుద్ధి చెప్పమని రిక్వెస్ట్ చేశాడు. ఎంతసేపట్లో వస్తారంట బాయ్? అదిగో వస్తున్నాడు చూడు. నమస్తే బాస్. ఈ అమ్మాయినే నేను ప్రేమిస్తుంది బాస్. రా ముందుకురా. పర్లేదురా, గుడ్ క్యాచ్. బాస్, వైజాగ్ బీచ్ రోడ్ లో 4 షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి బాస్. రిషికొండలో 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి బాస్. చాలా రిచ్ బాస్ వాళ్ళు. బాస్, మా లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది బాస్. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి బాస్. మా పెళ్లి చేయాలి బాస్, ప్లీజ్. చేసేద్దాం, పెళ్ళే కదా. రామ్మా, కారెక్కు. రే బాస్, ఆ అమ్మాయిని కారెక్కించు. బాస్ ఏమంటున్నారు బాస్? బాస్, నువ్వు ఇంటికెళ్ళు. అలా చేయొద్దు బాస్. బాస్. గుణ, అర్థమైంది బాయ్. వదలండి, నన్ను వదలండి. ఎక్కడ తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. ఈ విషయం నువ్వు చెప్పకపోయి ఉంటే నేను అతన్ని పెళ్లి చేసుకునేదాన్ని. అసలు అతనితో పెళ్ళని ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. కొంతలో ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? థ్యాంక్స్ స్నేహ, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అతన్ని రిజెక్ట్ చేస్తే నువ్వే దానికి కారణమని నాకు ఈ విషయం చెప్పావని తెలిసిపోతుంది కదా. నీకేదైనా ప్రమాదం తలపెడతాడేమో. అలా భయపడి నీకు నిజాలు చెప్పకపోతే నేనేం ఫ్రెండ్ని? అవన్నీ వదిలేయ్. శివగామి, నీది చాలా మంచి మనసు. నలుగురి మంచి కోరేదానివి. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఆ దేవుడు నాకు దేవుడు లాంటి అన్నయ్యని, మీలాంటి గొప్ప మనసున్న ఫ్రెండ్స్ని ఇచ్చాడు. ఇంకా సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటాను? వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను స్నేహ. బాయ్. ఇది రావణ్ కార్ కదా? డ్రైవర్ ఆపు.
కామన్ సెన్స్ లేదా ఒకరు ప్రైవసీని డిస్టర్బ్ చేయకూడదని? యూ బ్లడీ! సైలెంట్గా ఉండు. ఏయ్, ఆగు. చెయ్యొద్దలరా. శివగామి, యాక్చువల్లీ షీఈ్ మై జస్ట్ సెక్రటరీ. నువ్వు నాకు వివరించాల్సిన అవసరం లేదు. మా అన్నకి నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్, రిచ్, ఫిట్నెస్ ఫ్రీక్ అని తెలుసు. అంతేకాని ఈ విషయం గురించి తెలీదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది. కమాన్ శివగామి, ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్. ఫారెన్లో చదువుకుని వచ్చావు, ఆ మాత్రం తెలీదా? మనలాంటి హై క్లాస్ ఫ్యామిలీకి ఇవేం పెద్ద విషయం కాదు. ఓ, హై క్లాస్ పీపుల్ ఆర్ క్యారెక్టర్లెస్ అని సర్టిఫికెట్ ఇస్తున్నావా? See, నువ్వు అనవసరంగా యు స్పాయిల్ యువర్ థింగ్స్. ఇన్ఫాక్ట్ అవసరం లేని విషయాన్ని ఇంత పెద్ద చేయాల్సిన అవసరమే లేదు. చూడు, నేను ఇలాగే ఉంటాను. నువ్వు దీన్ని లైట్గా తీసుకోవాలి. ఏంటి, నువ్వు కూడా నీ లైఫ్ని ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయొచ్చు. ఐ డోంట్ మైండ్. నాది చాలా ఓపెన్ మైండ్. ఏయ్, ఏంటే రెచ్చిపోతున్నా? నా మీద చేసుకుంటావా? హౌ డేర్ యు హిట్ మీ? నేను కాబట్టి దెబ్బతో వదిలేశాను. నా ప్లేస్లో నా అన్న ఉన్నట్లయితే నిన్ను నిలువున తగలబెట్టేసేవాడు. ఏయ్, ఏంటే వాగుతున్నా? మీ అన్న ఏమన్నా పెద్ద పోటుగాడా? క్షణంలో లేపేసి అవతల పారేస్తాను. హేయ్, ప్రపంచంలో ఎవరి గురించైనా మాట్లాడు. మా అన్న, నా దేవుడి గురించి మాట్లాడావో మై ఫుట్. నేను ఏ ఉద్దేశంతో శివగామి ఇంటికి వెళ్ళానో అది నెరవేరలేదు. శివగామిని పెళ్లి చేసుకోలేకపోయాను. కానీ ఆ ఇంట్లో ఉన్న భైరవీదేవి విగ్రహం నా సొంతం చేసుకోవాలన్న ఆలోచన మాత్రం ఇంకా ఉంది. ఆ విగ్రహాన్ని గనక మీరు తెచ్చిపెడితే మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను చేసి పెడతాను. సరే, తెచ్చిస్తాం. ఈ ఒక్క పని చేయండి. శివగామిని నేను దెబ్బ కొడతాను. ఆ రోజు కొట్టిన దెబ్బకి ఎప్పుడు పగ తీర్చుకుంటాను. మీరు అడిగింది నేను చేసి పెడతాను. మీకేం సపోర్ట్ కావాలో చెప్పండి, చేస్తాం. నేనేమంటే నా మేనల్లుడు దానికి సరేనంటాడు. మీ మేనల్లుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో నాకు తెలుసు.